వరంగల్ జిల్లా మూదోలు మండలం భోగారం గ్రామంలో బుద్ధుని యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టుకొని నైవేద్యం పెట్టుకున్నటువంటి మాలల మీద మనువాద శక్తులు దాడి చేయడం దీన్ని తీవ్రంగా మాలమహాడి జాతీయ అధ్యక్షుడిగా ఖండిస్తా ఉన్నాను. అక్కడ 12వ తారీఖు నాడు జరిగినటువంటి ఈ దాడిలో పోలీసులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, అధికారులు పాల్గొన్నారు. 26 ఎకరాల అసైన్మెంట్ భూమిలో ఎకరం భూమి ఆంజనేయ స్వామి బొమ్మకి, ఎకరం భూమి గౌతమ్ బుద్ధునికి కేటాయించడం అది గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేశారు. అయినప్పటికీ అక్కడ పెట్టుకున్నటువంటి బొమ్మని వాళ్ళు నైవేద్యం పెట్టుకొని ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గౌతమ బుద్ధుని పూజిస్తుంటే బుద్ధ జయంతి రోజే ఇలాంటి చర్యలకు పాల్పడడం, అక్కడ పక్కనే ఉన్నటువంటి 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వాళ్ళే. మరి వాళ్ళు ప్రోత్సహించి మరి 500 మందిని బీసీ సోదరులనే పంపించి మాల సోదరుల మీద, గిరిజన సోదరుల మీద, మాదిగ సోదరుల మీద దాడి చేయించడం ఇది హేమైన చర్య, ఇది సిగ్గుచేటు. ఓ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేలారా మీరు కళ్ళు తెరవండి. గౌతమ్ బుద్ధుని మీద దాడి, అంబేద్కర్ మీద దాడి, జ్యోతిరావు పూలే మీద దాడి, అనేక రకాలుగా విగ్రహాల మీద వాళ్ళు దాడి చేసి వాళ్ళ యొక్క మనువాద భావజాలాన్ని చాటుకుంటా ఉన్నారు. మీరు రిజర్వేషన్లో అసెంబ్లీకి పోయారు, మరి దళిత సమాజం అంతా కూడా మీకు ఓట్లు వేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఎమ్మెల్యేలుగా మీరు మాట్లాడకపోతే మీ యొక్క ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ఏమైనా చర్యకు అక్కడ ఉన్న అధికారుల మీద కూడా ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించాలి. అదేవిధంగా అటొక ముగ్గురిని ఇటొక ముగ్గురిని ఏదో అరెస్ట్ చేసి తుతుమాల వ్యవహారం చేసినటువంటి పోలీసు యంత్రాంగాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందరి మీద ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని పెట్టి అందరి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల మీద దాడి చేశారు, పుస్తకాల తాళ్ళు తెంచేశారు, పండబెట్టి కాళ్ళతో చెప్పుల కాళ్ళతో తొక్కుతుంటే చూస్తూ ఊరుకున్నారు పోలీసులు. పోలీసు యంత్రాంగం వీడియోలలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు చూస్తూ ఒక్కరి మీద ముగ్గురు మీద కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆ ఎమ్మెల్యేలకి, బీజేపీ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి కేసులు పెట్టట్లేరు పోలీసు వాళ్ళు. పోలీసులు మీరు నిజాయితీగా పనిచేయండి. అక్కడ దళితుల మీద దాడి జరిగింది దేశవ్యాప్తంగా, అది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా ప్రపంచ సుందరీమణుడు ఇలా గౌతమ బుద్ధుని నాగార్జున సాగర్లో నాగార్జున కొండ మీద వాళ్ళు దర్శించుకొని మరి బుద్ధ వందనం చేసి వాళ్ళందరూ కూడా శాంతి స్వరూపుడు, ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి దేవుడు ఎవరు అని చెప్పండి గౌతమ బుద్ధుడిని కొలుస్తా ఉంటే ఆ రోజు ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం ఇది సిగ్గుచేటు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు, రాజకీయ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఏకమై ముక్త కంఠంతో ఈరోజు ఇక్కడ మరి కలెక్టర్ గారికి మరి ఇలా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకు దీని మీద మాట్లాడతాను నోరు విప్పాలి. బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడ చేసినటువంటి దురాఘాతానికి మీరు ప్రతిఫలంగా మీరు మాట్లాడాలి. మాట్లాడకపోతే మీరు కూడా దోషులు అవుతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దోషి అవుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించే విధంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేము త్వరలో మరి హలో దళిత బహుజన మరి చలో భోగారం అనే నినాదాన్ని తీసుకోబోతా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు మాట్లాడాలి, దళిత ఎమ్మెల్యేలు మాట్లాడాలి, మరి దళిత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా మాట్లాడకపోతే మీరు రాజీనామా చేయండి. మీకు చేత కాకపోతే మేము రాజకీయంగా వస్తాం అక్కడికి. మీరు ఈ రిజర్వేషన్లో మీరు ఉండొద్దు అని చెప్పి మీరు పోటీలో చేస్తే ఓట్లు వేసినటువంటి దళిత సమాజ వర్గాన్ని మీరు భ్రష్టు పట్టించినటువంటి ఈ ఎమ్మెల్యేలు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే అని చెప్పి మేము ఈ విధంగా మేమందరం కూడా ముక్త కంఠంతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. జై భీమ్, నమో బుద్ధ.